హలో మా వీరాంజనేయులు విహారయాత్ర ఈ మూవీ 2 hours 10 minutes రన్ టైంతో ఈటీవీలో అవైలబుల్గా ఉంది. మూవీ కొంచెం స్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లో అండ్ కామెడీగా అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అండ్ మెయిన్ స్టోరీ వచ్చేసి ఇంటర్వ్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్లో బట్ గుడ్ ఎమోషన్స్ అండ్ డీసెంట్ ఫ్యామిలీ వాచబుల్. ఒకసారి అట్లా చూసేయచ్చు అందరు కలిసి. మన రేటింగ్ వచ్చేసి 2.9/5. సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్టింగ్ అందరు బాగా చేసారు. కొంచెం స్లో అండ్ లాగ్ అనిపిస్తుంది అక్కడక్కడ. అవసరం లేని అంటే అక్కడక్కడ కామెడీ కోసం ట్రై చేసారు కానీ వర్కౌట్ కాలే. స్టోరీ ఏంటంటే మనలాగా చిల్ అవ్వాలి అనుకుని ఒక ట్రైన్ గార్డ్ ఒకరోజు గోవాకి వెళ్తాడు. అక్కడ చూసిన ఎన్విరాన్మెంట్ నచ్చి అక్కడనే సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. కాకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల పెళ్లి చేసుకొని పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుడతారు. లాస్ట్కి మనోడు రిటైర్డ్ అవుతాడు. ఆ వచ్చిన అమౌంట్తో గోవాలో ఒక హౌస్ ఉంటాడు. దానికి హ్యాపీ హోమ్ అని పేరు పెట్టుకుంటాడు. సో ఎవ్రీ ఇయర్ హాలిడేస్ రాగానే గోవాకి వెళ్తారు ఫ్యామిలీ అందరు కలిసి. మంచిగా చిల్ అవుతారు. మనవాడు ఒక రోజు చనిపోతాడు. ఆస్తికలు వీళ్ళ ఇంట్లోనే ఉంటాయి. సో కట్ చేసే మనవరాలకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. మనోడి కొడుక్కి అంటే నరేష్కి జాబ్ పోవడం, వాళ్ళ కూతురు పెళ్లి మన కోసం గోవాలో నీళ్ళని ఎవరికి తెలియకుండా అమ్ముదాం అనుకుంటాడు. దానికోసం వాళ్ళ నాన్న అస్థికలు గోవాలోని సముద్రంలో కలపడం వాళ్ళ నాన్న చివరి కోరికగా ఒక లెటర్ రాశారు. ఇలా ప్లాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గోవా పట్టుకొని పోతాడు వాళ్ళ డాడీ పాత కార్లో. ఈ జర్నీలో వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాటి నుంచి ఎలా బయటపడ్డారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకరి మీద ఒకరికి మిస్అండర్స్టాండింగ్స్ ఉండే ఒకరి మీద ఒకరికి ఎలా అర్థం చేసుకున్నారు అనేది క్లైమాక్స్. లాస్ట్ లో మనవాడు అస్థికల్ని గోవాలో సముద్రంలో అయిపోయేస్తారు. ఇంతకీ గోవాలో ఉన్న ఇల్లుని అమ్ముతారా లేదా, అదే హ్యాపీ హోమ్ ని, అది తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే మా. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంజాయ్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా.